సో అందరికీ శుభోదయం అండి. స్టేషన్ నుండి ఈరోజైతే మనం సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాం. అండర్ రెనోవేషన్లో ఉన్న 80% కంప్లీట్ అయింది. ఈరోజైతే మనం ఇంట్రెస్టింగ్ ట్రైన్ బ్లాగ్ చేయబోతున్నాం. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. వెల్కమ్ టు రాయల్ ఇండియన్ రైల్వేస్. అందరికీ స్వాగతం. సో అందరికీ స్వాగతం అండి. శుభోదయం అందరికీ. స్టేషన్ నుండి ఈరోజైతే మనం సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాం. ఈరోజు మనం చేయబోతున్న ట్రైన్ జర్నీ డీటెయిల్స్ అన్ని ప్లాట్ఫామ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మనమైతే స్టేషన్ లోపలికి వచ్చేసామండి. ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12757 సికింద్రాబాద్ సిర్పూర్ కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. అంటే మన ట్రైన్ అనమాట తెలంగాణ నుండి స్టార్ట్ ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్, అంటే తెలంగాణలోనే ఉంటుంది ఎండ్ ఇది. మహారాష్ట్ర బార్డర్ వరకు వెళ్తాం అనమాట సిర్పూర్ కాకినాడ. సో మన ట్రైన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ వచ్చేసి May 1, 1988లో స్టార్ట్ అయిందనమాట. హైదరాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ మధ్య. అప్పట్లో ఒక ఎక్స్ప్రెస్ లాగా ఇనాగ్రేట్ అయింది. తర్వాత మన ట్రైన్ కి అప్పట్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ అని పేరు ఉండేది. అప్పుడు హైదరాబాద్ న్యూఢిల్లీ మధ్య ఉండడానికి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అని పేరు ఉండేది. తర్వాత మీ అందరికీ తెలిసింది. తర్వాత హైదరాబాద్ న్యూఢిల్లీ ట్రైన్కి తెలంగాణ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. మన దానికి కాకినాడ సూపర్ ఫాస్ట్ అని పేరు పెట్టారు. తర్వాత మన ట్రైన్ ఎల్హెచ్బి అయింది. ఎల్హెచ్బి అయినాక మన ట్రైన్ ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ సూపర్ ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇది మన ట్రైన్ బ్రీఫ్ డీటెయిల్స్ అండ్ టెక్నికల్ హిస్టరీ అనమాట. ఇప్పుడు మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ మొత్తం టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే మన ట్రైన్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 297 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. హైదరాబాద్ నుండి కాకినాడ వరకు తీసుకునే ట్రావెల్ టైం వచ్చేసి 5 hours 27 minutes అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 54 km/h అండ్ మ్యాక్సిమం పర్మినబుల్ స్పీడ్ వచ్చి 130 km/h ఫ్రమ్ సికింద్రాబాద్ టు కాగజ్నగర్ మొత్తం 130 స్ట్రెచ్ అనమాట. అండ్ మన ట్రైన్ ఆపరేట్ చేసి వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ వచ్చేసి సికింద్రాబాద్ డివిజన్లో ఎండ్ టు ఎండ్ ఉంటుంది మనకి. ట్రైన్ కాంపోజిషన్ డీటెయిల్స్ చూసుకుంటే 22 కోచెస్ ఎల్హెచ్బి రేకండి. ఒక జనరేటర్, ఒక ఎస్ఎల్ఆర్ ఉంటుంది అండ్ ఒక చైర్ కార్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ అండ్ మూడు సెకండ్ సీట్ కోచెస్. 15 రేక్ గవర్నమెంట్ వచ్చేసి సికింద్రాబాద్లోనే. రాత్రంతా రంకలు వేసుకొని రెడీగా ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటున్న అమ్మవారి అంశతో వచ్చిన పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది ప్లాట్ఫామ్ పైన. దీన్ని కూడా తొందరలోనే చేద్దాం మనం. తిరుపతి కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. దీనికి ఆక్యుపెన్సీ అట్లే ఉంటుంది, రన్ బాగుంటుంది. ఫాస్టెస్ట్ ట్రైన్ కూడా ఇది ఈ స్ట్రెచ్లో 3 ట్రైన్స్లో. సో దీనికి మంచి ఆక్యుపెన్సీ ఉందని విన్నాను. కాకినాడ బల్ అంటే చాలా మందికి ఇష్టమని విన్నాను. ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ ఎప్పుడు రష్గా నడుస్తుంది. బట్ ట్రైన్ వచ్చినాక మనం మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. చూసుకుంటే మనకి ఇప్పుడు చెన్నై బీచ్ హైదరాబాద్ చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే అరైవల్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 9కి. మంచి బస్ ఇది కూడా, ట్రావెల్ చేద్దాం దీంట్లో కూడా. ట్రైన్ వచ్చేసి 8:10కి డిపార్చరు. ఇంకా ఆల్మోస్ట్ 1 hour దగ్గర ఉంది. చాలామంది చెప్పారు కాకినాడ బళ్ళు చాలా బాగుంటాయని, కోసేసుకుంటారని. చూద్దాం మనకి ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తుంది. సో చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అలాట్ చేసినారు. ఇప్పుడే బెంగళూరు రాజధాని అనేది డిపార్చర్ అయ్యింది. ఇప్పుడు అయితే మన ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ షెంట్ అవుతుంది. నా కోచ్ వచ్చేసి D2 సెకండ్ సీటింగ్ కోచ్ అనమాట. మనం ట్రైన్కి మిగతా డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే 7:51 అయింది. ఇంకా 20 minutes ఉంది డిపార్చర్కి. ఇంకా ట్రైన్ రాలేదు. డిలే డిపార్చర్ ఉంటుంది అనుకుంటున్నాను. ట్రైన్ ఎక్కినాక చూద్దాం.
సమోసా గ్రామ్ 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 ఉన్నాయి.
వేడి 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 సమోసా వేడి 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 వేడిగా సమోసా
लस्सी बटर मिल्क माजा मिल्क मक्खनी लस्सी बटर मिल्क लिंगो टोकन्स आडनावा लिंगो बढ़िया चाय चाय वाले वाले
డ్రైవింగ్ రవీంద్ర కని.
సో అదండి వ్లాగ్. మనమైతే 297 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 30 మినిట్స్ డిలేతో సిరిపూర్ కావరం స్టేషన్కి రీచ్ అయ్యాం. మనం యాక్చువల్లీ సికింద్రాబాద్ స్టేషన్లో హాఫ్ అన్ అవర్ డిలేతో డిపార్చర్ అయినాం కాబట్టి అదే డిలే నడుస్తూ వచ్చింది. ఆన్ టైం రన్ పరంగా చూసుకుంటే మనం ఆన్ టైం వచ్చాం. షెడ్యూల్ పరంగా చూసుకుంటే మనం డిలే అయితే వచ్చాం. ఎందుకంటే మధ్యలో మనకి డిలేతో డిపార్చర్ వచ్చింది. వర్క్ జరుగుతున్నాయి, టీఎస్ఆర్స్ని హోమ్ కాలింగ్ ఇక్కడ మధ్యలో ఆపేశారు. సో అట్లా అంటే నెక్స్ట్ ఇక్కడ ఒక 40 మినిట్స్ 250కి మళ్ళీ సికింద్రాబాద్ రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, మంచి రన్ ఇచ్చింది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు కాగజ్నగర్ బల్ అంటే అందరు కోసుకుంటారు. సో ఒకదానికొకటి భాగ్యనగర్కి ఎట్లుంటే దానికి రంకు మోడ్ అనమాట మన కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మెంటల్ నాకు కూడా ఇప్పుడు అర్థమైంది. ఎక్కడ తగ్గలేదు 130. టీఎస్ఆర్ వన్ చోట కొంచెం తగ్గింది కానీ మిగతా చోట ఎక్కడ తొక్కాలో అక్కడ దొక్కింది. ఇప్పుడైతే మన వచ్చిన లోకో వచ్చేసి సేమ్ అది దాంతో వెనక్కి వెళ్ళి అటాచ్ అయ్యి సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది. సో వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రైన్ ఇక్కడ చేయాలో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మీ రాయల్ ఇండియన్ రైల్వేస్.